లైట్గా మసాలా అది అంతుంది. దీంట్లో ఏం చేయాలంటే మనం వాటర్ వేసుకోవాలి లైట్గా, బాగా వేయొద్దు. బాగా వాటర్ వేస్తే మళ్ళీ మంచిగా ఉండదు. కాబట్టి ఆ మసాలా అంతా దాంట్లో పోవాలంటే మనం ఇందులో వాటర్ వేసుకుందాం కొద్దిగా లైట్గా. ఆల్రెడీ ఆ టమాటాలతోటి మొత్తం సెట్ అవుతుంది, కానీ కొద్దిగా లైట్గా వేసుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో ఉడకాలి కదా, కొద్దిగా గ్రేవీ కూడా కావాలి కదా మనకు. కాబట్టి లైట్గా నేను వాటర్ వేసాను. వాటర్ వేసుకున్నా. అందరు వాటర్ వేయరు, చింతపులుసు వేస్తారు, కానీ నేను వాటర్ వేసి టమాటాలు వేసినా కాబట్టి ఏం కాదు, బాగుంటుంది. ఇది వేరే రకంగా ఉంటుంది టేస్ట్, వేరే రకంగా ఉంటుంది టేస్ట్. కాబట్టి మీకు మీ టేస్ట్ మీరే చూద్దురు కానీ, చెప్తాను మీకు ఎట్లుంటుందో మీరే చూసి చెప్పుదురు కానీ, ఓకేనా. కాబట్టి ఇప్పుడు చూడండి మంచిగా, ఓకేనా. మళ్ళీ కష్టపోయినాక ఫ్యూ మూమెంట్ ఇందులో వాటర్ పోసి లైట్గా, దాంట్లో లైట్గా వాటర్ పోయాలి. లైట్గా వాటర్ పోసి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ చూడండి. కాకపోతే బాగా రోజులు ఉంచద్దు, బాగా రోజులు ఉంచితే చూడండి కింద ఖరాబ్ అవుతుంది. కాబట్టి లైట్గా వాటర్ పోసి ఇట్లా ఉంచుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. పైన ఇంకా కవర్ కప్పినారు అనుకోండి, ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి చూసుకోండి, ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ట్రిక్స్కు మంచిగా ఉపయోగపడతాయి ఇవి, ఓకేనా. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. చూడండి కలర్ వచ్చేసింది, అప్పుడే కలర్ వచ్చి మంచి ఫామ్ వచ్చేసింది, మంచిగా కనబడుతుంది. ప్లస్ ఒకటి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూస్తున్నారు కదా. అవి కొద్దిగా లైట్ ఉడికేంతసేపు ఉంచుకొని, ఉడికిన తర్వాత మనం దించేసుకోవడమే. చేపలు ఎక్కువసేపు ఉంచొద్దు, ఉంచినాం అనుకోండి ఖరాబ్ అయిపోతాయి, మొత్తం పీస్ పీస్ అయిపోతుంది. కాబట్టి లైట్ కొద్దిసేపు ఉంచేసి దించేయడమే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నాక దించుకొని తినేయడమే. ఇక చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. వావ్, వండర్ఫుల్ స్మెల్ వస్తుంది. ఇలా అయితే ఉంది. టమాటాలు ఇంకా అట్లనే ఉన్నాయి, ఇంకా వాటర్ ఉన్నాయి ఎక్కువగా. కొద్దిగా వాటర్ ఇనుక్కోవాలి. ఇనికిన తర్వాత దించేసుకోవడమే. దానికన్నా ముందు మనం ఇప్పుడు ఏమేద్దాం, మనకు కొత్తిమీరాకు ఉంది, ఆ కొత్తిమీరాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కొత్తిమీరాకు మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లో లైట్గా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మంచిగా కడుక్కొని అందులో వేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో లైట్గా వాటర్ వేసుకుందాం. మంచిగా ఫ్రెష్గా కడుక్కుందాం. కడుక్కున్నాక ఇవి ఏం చేద్దాం, లైట్గా వీటిని తీసి అందులో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాను, తీసేసి మంచిగా కడిగాను నేను ఫ్రెష్గా. తెచ్చిన వెంటనే కడుక్కొని ఆడబెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఊగా కడగాలంటే కూడా కష్టం. ఇక చూడండి, మనం జింజర్ అంటున్నాం, మంచిగా ఫ్రెష్గా ఇక్కడ కర్రీలో వేసేసుకొని ఇవి లైట్గా ఉడికినాక మనం తీసేసుకొని తినేయడమే. ఇక ఇంకేం అవసరం లేదు, ఏం చేయాల్సిన పని లేదు. ఎక్కువ కలపొద్దు. ఎప్పుడు మీరు వండుకున్నప్పుడు కలిపారనుకోండి అది మెత్తగా అయిపోతుంది, మొత్తం జుజ్జులు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా లైట్గా ఇట్లా అనండి, అంతే. కలిపిన అనుకోండి ముక్కలు అయిపోతుంది. చూడండి అయిపోయింది. మనం ఇది డైరెక్ట్ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు దించేసుకోవడమే, ఓకేనా. ఓకే, ఇప్పుడైతే ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఓ మై గాడ్, సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది, ఉడికింది. గ్రేవీ అయితే ఉంచిన కావాలని, రైస్లోకి మనకు గ్రేవీ కావాలి కదా, కాబట్టి మనము రైస్లోకి కావాలంటే ఇట్లా లైట్గా గ్రేవీ కావాలి. చూడండి ఎంత బాగుందో, వాసన అయితే సూపర్గా వస్తుంది, చాలా చాలా సూపర్గా వస్తుంది. అన్నీ మనకు ఉడికినాయి. ఇక దించుకోవడమే లైట్గా. ఇప్పుడైతే నేనైతే దించేస్తున్నాను. మీ దగ్గర ఏదన్నా మసాలాలు ఉంటే లైట్గా మసాలా జల్లుకోండి. మసాలా జల్లుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. మసాలా అంటే కొత్తిమీరల పౌడరు, అంతే, ఇంకేం అవసరం లేదు. లైట్గా జల్లుకండి, లైట్గా, బాగొద్దు, లైట్గా అట్లా మీద జల్లండి. నేను జస్ట్ మీద జల్లాను. చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ ఎట్లుందో చూద్దాం మనమైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి యుద్ధానికి రెడీ అయిపోదాం. తీసుకెళ్ళిపోతున్నాను యుద్ధానికి రెడీ అవ్వడానికి. తీసుకెళ్ళి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి మనం యుద్ధానికి రెడీ అయిపోయి తినేయడమేగా. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది. స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఓకేనా, చూద్దాం మరి, యుద్ధానికి రెడీ అయిదాం. చలో మనం ఇప్పుడైతే కర్రీ వేసుకుందాం. ఇక కర్రీ చూడండి వేస్తున్నాను. ఒక్కొక్క ముక్క వేసుకుందాం. ఫస్ట్ అయితే ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్
తలకాయ మంచిగా ఇగో ఇదైతే తలకాయ, ఫిష్ తలకాయ చూస్తున్నారు కదా. అన్నం వేసుకున్నాం, గ్రేవీ వేసుకున్నాం, మొత్తం వేసుకున్నాం. చూడండి టేస్ట్ ఎట్లుందో తెలియదు. ఇంకా మనం ఇక ఇదే ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఫిష్ కర్రీ ఎట్లుందో మరి మీరు చూసి, నేను మీకులాగానే చేసిన వేరే రకంగా చేసిన చూసుకొని మీరు ఒక కామెంట్ చేయండి, ఒక వ్యూ అయితే ఇవ్వండి మీ సైడ్ నుంచి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇది ఈరోజు ఫైనల్ వీడియో ఇదే మరిగా. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్.